ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. విశ్వాసి పాపం నుండి అపరాధ భావం నుండి తొలగి యేసు వైపు వచ్చినట్లు, లేదా తన యొక్క పాత స్థితి నుంచి, పాత జీవితం నుంచి నూతన జీవితంలోనికి మారిపోయినట్లుగా మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వలన, కేవలం ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనకు తెలియపరచబడింది. పాపము మరి ఎటువంటి విధంగా ఉంటే పాపము అన్నది మనకు వివరించబడింది ధర్మశాస్త్రం వల్లనే. మరి పాపము చేసినప్పుడు ప్రతిదానికి శిక్ష ఉంది. ఆ ప్రతి ఒక్క శిక్ష భరించాల్సిందే, అనుభవించాల్సిందే. యేసు రావడం వల్ల మన యొక్క నూతన యొక్క అనుభవం మనకు ఏర్పరచబడింది, నూతన జీవం ఇవ్వబడింది. ఒక గట్టు దాటి ఇటువైపు వచ్చినట్లుగా యేసు ప్రభు మనకి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఎందుకు అంటే ఈ ఏమైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నిటికీ శిక్ష ఉంది క్రీస్తునందు. కాబట్టి క్రీస్తునందు ఇప్పుడు క్రీస్తు మన కోసమే చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చడం వల్ల ప్రతి పాపమును కూడా మనకి అపరాధ భావం లేదు, మనకి విడుదల కలుగజేయబడింది అని వాక్యం మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. ఈ వాక్యం ద్వారా మనము నిశ్చయత కలిగి ఉన్నాం. తప్పకుండా మనకి దేవుడు మనకు విడుదల కలుగజేశాడు. ఏ శిక్ష విధి లేదు. మరి ఒక రైట్ ఉంది మనకి నిత్య జీవానికి వెళ్ళడానికి. మరియు కూడా స్వతంత్రులం. మనం ఎప్పుడూ కూడా పాపం కింద నలిగిపోతున్నాం అన్న భావం లేకుండా స్వతంత్రులం అని ఈ వాక్యం మనల్ని గుర్తు చేస్తుంది. మరియు మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ పొంది, మనం మార్పు పొంది మరి క్రీస్తు కలిగిన జీవితం కలగడానికి మనకు అవకాశం ఉంది అని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన వారికి మాత్రమే ఇటువంటి అనుభవం ఉంది అని. ఈ క్లాస్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. క్రీస్తు ముందు మాత్రమేనా అన్నప్పుడు అవును, తండ్రికి పిల్లల మీద ఎంత అధికారం ఉంటుందో ఆ అధికారాన్ని బట్టి క్రీస్తు మనల్ని కొన్నాడు. కాబట్టి కేవలం క్రీస్తు ద్వారానే ఏ శిక్ష లేదు అని దేవుని స్తుతిద్దాం, కనపరుద్దాం. ఇటువంటి నూతన అనుభవం ప్రతి ఒక్కరూ అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, కాబట్టి ఇప్పుడు నువ్వు మా కోసం వచ్చావు కాబట్టి తండ్రి మాకు ఏ శిక్షా విధి లేదు ప్రభా. కేవలం పాత అన్నీ గడిచిపోయినాయి ప్రభా. పాపం అంతా గడిచిపోయింది. నూతన జీవితం, విజయవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.